మీరు వచ్చేసిన తర్వాత అమ్మ వచ్చింది కదా! అవును. అంటే మీరు వచ్చేసిర్రు, మీరు లొంగిపోయారు. దాని తర్వాత అమ్మ ఎందుకు లేట్ వచ్చింది? అంటే అమ్మ లేట్ అంటే ఇప్పుడు ఇద్దరం రావాలని ఎప్పుడు అనుకోలేదు. నేను పోతా అనుకున్నా. మా అమ్మ నేను రానని అనుకున్నది. హ్మ్. కాకపోతే ఏందంటే నేను వచ్చిన తర్వాత నేను షుగర్ పేషెంట్ యాక్చువల్‌గా. మీరా? నేను షుగర్ పేషెంట్. ఆహా! ఓకే. అయితే నాకు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఏసారన్నట్టు. ఇది మన కరోనా వ్యాక్సిన్స్ అన్నా చూడండి. ఒక లోపలనే ఒకటి ఏసుకున్నాను నేను లోపల ఒకటి వ్యాక్సిన్. టీకా. లోపల మీరు వ్యాక్సిన్‌లు కూడా వేసుకుర్రా? ఇచ్చిర్రు. ఓకే. ఇచ్చిన తర్వాత నేను బయటికి వచ్చిన తర్వాత నేనేం చేశానంటే అప్పుడు ఆధార్ కార్డ్ వచ్చినాయి. లేదు ఆధార్ కార్డ్ నీకు వ్యాక్సిన్ వేయలే కదా అని చెప్పేసి నాకేం చేశానంటే ఇప్పుడు గ్రామాలలో అప్పుడు వ్యాక్సిన్ వేస్తారన్నట్టు. 20 వల్ల వేసిర్రు అన్నట్టు. అయితే నాకు కూడా వేసిర్రు వ్యాక్సిన్. ఏంగానే ఏంటంటే నేను షుగర్ పేషెంట్ కాబట్టి అది నాకు సెట్ కాలేదా ఏ విధంగా తెలియదు కానీ విత్ 10 days రిజల్ట్ ఏంటంటే మొత్తం బాడీ మొత్తం వీక్ అయిపోయింది. అంటే బెల్ట్ లూజ్ కావడము, తర్వాత ఇది బాడీ మొత్తం లూజ్ కావడం మొత్తం ఇది ఒక 400+ వచ్చింది అన్నట్టు. ఓకే. మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక 1 week ఉన్నా అక్కడ హాస్పిటల్ అని. ఇక అడ్మిట్ అయ్యి తర్వాత మళ్ళీ క్యూరియాసిటీ అయ్యి ఇప్పుడు కూడా నేను ఇంకా బాడీ స్టెబిలిటీ రాలేదు ఇంకా ఆ వ్యాక్సిన్ వల్లనే నాకైతే. అంటే ఇంతకుముందు అంతా లేకుండా బాడీ అప్పుడు బాగా మంచిగా దొడ్డు ఉండే కొంచెం మంచి ఫిట్నెస్ ఉండే బాడీ. నాకు ఈ తర్వాత నాకు ఇది బాగా దెబ్బతీసింది అన్నట్టు దీనివల్ల. నాకు 100% చాలామంది నేను ఒక్కనే అంటలేను. చాలామంది నేను అడిగిన షుగర్ పేషెంట్ వాళ్ళు ఎట్లా అయింది ఇక వ్యాక్సిన్ ఇవ్వని అంటే చాలామంది కొంతమంది సెట్ అయింది, కొంతమంది సెట్ కాలేదు. ఓకే. అయితే ఇంకోటి అమ్మ వాళ్ళు అంటే మా ఊరు దగ్గర అక్కడికి వెళ్తామని ఇంతకుముందు అడిగిరని అన్నారు కదా! అంటే అమ్మ వాళ్ళు లోపల పెళ్లి చేసుకున్నారా? అంటే ఇప్పుడు పార్టీ లోపలే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నారా? అంటే అమ్మ తెలుగు ఆమె కాదు. లేదు మా అమ్మ ఆదివాసిని. ఆదివాసిని అమ్మ. ఓకే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బందులు అంటే అమ్మ ఎట్లా లొంగిపోయింది మరి? అమ్మ అంటే నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు షుగర్ నాకు పెరిగిందో తర్వాత నేను మమ్మీ మరి నాకు ఇట్లా బాగా షుగర్ ఎక్కువైంది, మరి ఇప్పుడు నేను ఇక్కడ చచ్చిపోతే తర్వాత నువ్వెందుకు నేనెందుకు ఉండి రావాలి అని చెప్పేసి తర్వాత ఇక మళ్ళీ బతిమిలాడి మా అమ్మ అప్పటి కూడా నేను రాను అని చెప్పి ఒక పట్టుదల మీద ఉన్నది మా అవ్వ. లాస్ట్ కూడా నేనే ఇక లాస్ట్ తర్వాత మళ్ళీ మా మా మేనబావ పోయి లేదు రంజిత్ బయట ఉన్నాడు, వానికి ఇబ్బంది అవుతుంది, వాని షుగర్ ఎక్కువైంది, మరి వాడు చచ్చిపోతే మీరు ఇక్కడ ఉంటే మరి మీరు కని ఎందుకు, తర్వాత మీకు ఇంత ఇదెందుకు రావాలి, ఇప్పుడు పార్టీలో మీరు ఒక్కలే కాదు కదా, చాలామంది ఇప్పుడు ప్రజా పోరాటం అంటే ప్రజలు పోరాటం చేస్తారు. మీరు ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా చనిపోయింది కాబట్టి ఆయనకు ఎవరు బుక్కెట్ భూ పెట్టాలి, ఎవరు పెడతారు, వాడు కూడా పెద్దోడు అయింది కాబట్టి వాడిని పెళ్లి చేయాలి, వానికి ఒక 5 కుటుంబం ఉండాలంటే మరి మీరు లేకుండా ఎట్లా జరుగుతుందని చెప్పేసి కొంచెం అన్నిటికీ కొంచెం మోటివేట్ చేసి మా మేనబావని తీసుకురావడం జరిగింది అన్నట్టు. స్వయంగా పోయి మా మేనబావని తీసుకొచ్చి